మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్య కేంద్ర కేబినెట్ లో నిజామాబాద్ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి మరియు తెలంగాణకి, ప్రత్యేకంగా తెలంగాణకి 7 నవోదయ నూతన విద్యాలయాలు కేటాయించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో 7 కూడా ప్రత్యేకంగా 2 నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాలు, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నవి. రెండిటికి కూడా స్వంత భవనాలు ఉన్నవి. నిజామాబాద్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయి 1 ఇయర్ నుంచి క్లాసులు కూడా జరుగుతున్నాయి. బోధనలో ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 2 నవోదయాలు. నేను ఇది కూడా చెప్తున్నాను, రానున్న కాలంలో అతి త్వరలో, వీలైనంత త్వరలో జగిత్యాలకి కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ చేయించే బాధ్యత మాది. అదే రకంగా నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ మంత్రి గారు తెలంగాణకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ విషయంలో కొంచెం నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫస్ట్ స్టేజ్ లో 3 ఆదిలాబాద్, వరంగల్, ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి. జక్రాన్పల్లి ప్రత్యేకంగా నా నియోజకవర్గం కాబట్టి అక్కడ నేను దాని గురించి సపరేట్ గా అడిగినప్పుడు అక్కడ ఓఎల్ఎస్ సర్వే, ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే కంప్లీట్ చేసుకొని కేంద్రంలో మ్యాండేటరీ ఏదైతే క్లియరెన్స్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా పనులు ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్ గా జరుగుతా ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. ఏమాత్రం తేడా లేదు. దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు. ఎయిర్పోర్ట్ దిక్కు కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు. దానివల్ల నా నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అత్యధికం. భారతదేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐలు, అక్కడ ఉన్న మన వలసదారులు. అది నేను సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా తెలియదు నాకు. 10 సంవత్సరాలు వలసలు రివర్స్ చేస్తా అన్న మునగాడి వీకెండ్ వీళ్ళు వచ్చి కూడా మాటలు చెప్పి మస్తు వచ్చి ఎన్ఆర్ఐలు మోసం చేసిండ్రు. ఇవాళ మాక్సిమం ఎన్ఆర్ఐలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టారు. ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది. అక్కడ పంటలు ఎక్కువ, అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నా పార్లమెంటు కమర్షియల్ క్రాప్స్, వడ్లు అనుకోండి, ఏ పంట అయినా మంచి అగ్రికల్చర్ చేసే ప్రాంతం అది. మంచి రైతులు, అవగాహన ఉన్న రైతులున్న ప్రాంతం అది. ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది. ఓడిఓపి కింద కూడా నిజామాబాద్ లో టర్మరిక్ ఉంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్. 4 ఇంతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత. టర్మరిక్ బోర్డు కూడా 2029 వరకు 4 ఇంతలు సుమారు
ఇప్పుడు 1600 నుంచి 2000 కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ ఉంటే 6000 కోట్లు దాటించాలన్న టార్గెట్ ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న 2 ఎమ్మెల్యేలు, అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పట్టించుకోవాలండి. పట్టించుకోకుండా వదిలేస్తే జక్రాన్పల్లి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతి త్వరలో ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్ కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా దగ్గర 7 ఆరోపీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకన్న గారు మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన ఆడ 30 సంవత్సరాల పైన ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఉన్నాడు ఆ జిల్లాలో. నిజామాబాద్ అర్బన్ కి కన్ఫైన్ అయ్యింది యాజ్ ఎ లెజిస్లేటర్. మంత్రిగా జిల్లాని రిప్రజెంట్ చేసిన ఇప్పటి వరకు గర్వంగా చెప్తున్నా 2019 వరకు ఒకటే ఆరోపీ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పటిదాకా ఒకటే ఆరోపీ ఉండే. ఇవాళ కొత్తగా 7 రావడం జరిగింది. ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయినాయి, 2 రెడీగా ఉన్నాయి, ఇంకా 4 వివిధ స్థాయిలో ఉన్నాయి. ఇంకా కనీసం 3 చేపిస్తాం. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి నవోదయాలు కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఆరోపీలు కానివ్వండి, ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్పల్లి ఎయిర్పోర్టు తొందరగా ప్రారంభమయ్యేటట్టు వీళ్లు చేయాల్సిన కార్యక్రమాలు తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్లస్ కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేయకుండా కాంట్రాక్టర్లకి ఇమీడియట్ గా పేమెంట్స్ అప్డేట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. శిశుపాలుడిది ఒక స్టోరీ ఉంటది కదా, 100 తప్పులే అయితే శిశుపాలుడు ఏం చేసాడు కృష్ణుడు. కేసీఆర్కి అదే గతి పట్టింది. 9 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేస్తే తీసి బయటపడేసారు. సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రజలను మోసం చేయబట్టి. ఎన్ని వాగ్దానాలు. నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 2,500 ఏమైంది మహిళలకి? 4,000 పెన్షన్ ఏమైంది మహిళలకి? ఇందిరమ్మ ఇల్లు ఏమైంది? అదేంది ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తున్నారు కదా. ఎన్ఆర్ఐల సంగతి ఏంది? రైతులది ఏమైంది? అదేంది రుణమాఫీ అన్నాడు, ఒక 25% మందికి చేసిండండి. నా ప్రాంతం అగ్రికల్చరు, రైతులు చాలా అడ్వాన్స్. నేను చెప్తున్నా, కొన్ని గ్రామాలే డేటా తెప్పించిన నేను. బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునే గ్రామాలు అవి. అటువంటి గ్రామాలను తెప్పిస్తే 25% మందికి రుణమాఫీ జరిగింది. 75% కాలే. ఇంకా 500 బోనస్ అన్నాడు, మళ్ళీ అది సన్నాలకే ఇస్తా అంటాడు. అది మొత్తం అమ్మేసుకున్నాక లాస్ట్ లో జీవో తీస్తాడు. అది ఎవరికి అందుతాయి? రైతు బంధు బంద్ అయిపోయినట్టుంది. సంక్రాంతి అరవింద్కి ఎప్పుడు ఏ గేర్లో బండి నడపాలనో బాగా తెలుసు. గేర్ మార్చడం నా చేతిలోనే పని. సమయం సందర్భం వచ్చినప్పుడు గేర్ మారుతుంది. దేర్ ఇస్ నో డౌట్.
సో నిజామాబాద్ మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అంటూ ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు. జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం. అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది, ఇందూరుకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం. ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్స్, చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ హెడ్ క్వార్టర్, రీజనల్ ఆఫీసెస్ అన్ని. ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు చేసే కొంచెం దురదృష్టకరం. తెలంగాణని అభివృద్ధి చేసినోడు కేసీఆర్ కాకపోయే ఇల్లు చేస్తలేరు, కానీ విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. అదేదో సొమ్ములు తీసేసిరని వీళ్ళు, తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారట. తెలంగాణ దోసేసుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరము అది పాడగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. ఆ బ్రిడ్జులు క్రాక్లు వచ్చినాయి, అదేంటి డ్యాములు క్రాక్లు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నీళ్లు ఎవరికి వచ్చినాయో అది అనుకుని నా 50,000 కోట్లు తలగబెట్టిండు. ఇప్పుడు ఇలా ప్రామిసులని చదివిన కాంగ్రెస్ వాళ్ళకి ఈ ఆయన కూడా చదివితే ఇంకా ప్రజలేం మర్చిపోలే. కేజీ టు పీజీ మర్చిపోలే, ఎన్ఆర్ఐ పాలసీ మర్చిపోలే, డబుల్ బెడ్రూమ్ మర్చిపోలే, 3 ఎకరాల పొలం మర్చిపోలే, ఏం దళిత బంధు మర్చిపోలే. ఇవన్నీ కూడా పనికి మాలిన రాజకీయాలు. ప్రజలకు పనికొచ్చే రాజకీయం ఒక్కటి ఈ 2 పార్టీలు చేస్తలేవండి. దొందే, ఇద్దరు దుర్మార్గులే. ఆయన వేస్ట్ ఫెలో, పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి. తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఎల్లగొట్టేసిండ్రు. ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటది, యంగ్స్టర్వి, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా, జిల్లాలకు పో. విద్య పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, వలసదారుల పరిస్థితి ఏంది? ఒక రివ్యూ చేసినవా? ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ చేసినవా? ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసినవా? ఇప్పటి వరకు లేదు. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా తుంగలు దొక్కిరు కాంగ్రెస్ వాళ్ళు. వేర్ ఇస్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు. బ్యూరోక్రాట్స్ దగ్గరకు పోతే జేబులు ఖాళీ అంటున్నారు. సిస్టమ్ ని మళ్ళా దారిలో పెడతామనుకుంటే ఏదో హైడ్రా పుటకం పుట్టించాడు. ఏమైనా ఎలక్షన్లు వచ్చినాయా? భరతారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మహిళలందరూ. ఈ 4,000 పెన్షన్ ఎటువైంది, 2,500 ఎటువైంది, తులం బంగారం ఎటువైంది? అదే పాత దిక్కుమాల బస్సులలో ఎన్నిసార్లు ఎక్కాలి? కొత్త బస్సులను పెట్టి ఏసీ తిప్పుతాడేమనుకుంటే అది లేదు. పాత దిక్కుమాల బస్సులు ఉన్నాయి అన్ని. వాళ్ళ తలపండు వాళ్ళగా అని కేసీఆర్ నిలగొట్టిండ్రు. ఇప్పుడు అదే పరిస్థితికి రేవంత్ వస్తున్నాడు. అన్ని మోసాలే. రైతులు, మహిళలు నీ సంగతి చెప్తారు కాంగ్రెస్ పార్టీది ఏదైనా ఎలక్షన్ వస్తే. నడ్డా గారు కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్టా? ఏం స్క్రిప్ట్ ఇచ్చిండు? ఈయన రేవంత్ ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఈయన తిట్టినందుకు కోపం ఆయనకి.
केसीआर ओडिपोया केसीआर इज गॉन स्टोरी खत्म हो गया केसीआर कुत्ता भी नहीं डालता वोट केटीआर को कविता को याद रखो कुत्ता भी नहीं डालता वोट అయిపోయింది అలా కథ అయిపోయింది నువ్వున్నావు ప్రభుత్వంలో నువ్వు చేసిన వాగ్దానాల సంగతి మాట్లాడండి ఆయన దానికి కోపం వస్తుంటే హైదరాబాద్ ని నాశనం చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం చేసి ఏ ప్రాంతాన్ని పెంచదలుచుకున్నాడు రేవంత్ ఏ ప్రాంతాన్ని పెంచదలుచుకున్నాడు హైదరాబాద్ మీద ఎందుకు బూడుబుడ్డాని సబటాజ్ ఎందుకు నేను వెనుక ఉన్న మర్మమేంది ఇన్నిసార్లు అడుగుతున్నాము ఓల్డ్ సిటీ పోతుందా నీది జేసీబీ పోతుందా ఓల్డ్ సిటీ పోకుండా మూసేట్ల ప్రక్షాళన అవుతుంది దీనికి ధైర్యం లేదు చెప్పేది కానీ పనికిమాల రాజకీయాలు మన తెలంగాణ తల్లి విగ్రహాల రాజకీయాలు ఈయనేమో ఏదో ఏందది ఏమొస్తాము ఈయన అభయమస్తామని ఈయన పెట్టుకున్నాడు ఆయన ఇంతకు ముందు ఉన్న ఆయననేమో ఆ కేసీఆర్ ఆ యాదగిరిగుట్ట ఆ పిల్లర్ల మీద ముక్కు చెక్కించుకున్నాడు కారు గుర్తు ముక్కు గుర్తు అదేదో చిలక ముక్కు అన్నట్టు ఏ టైంలో ఆరోపించాడు రాత్రి ఆయన రాత్రి 2 గంటలకు ట్వీట్ చేస్తాడు కేటీఆర్ ఏ టైంలో ఆరోపించిండు నవ్వుతారు రోజు అదే పనేగా మొన్న వెల్నెస్ రిట్రీట్ అని వేయండు నేను 2 వారాలు పోతాడేమో కనీసం 10 రోజులు పోతాడేమో అనుకో ఇక మేము ఎప్పుడైనా పోతే కనీసం వారం పోతాము ఈయన 2 రోజులకి 3వ రోజు రిటర్న్ వచ్చినాడు కదా అదేం వెల్నెస్ రిట్రీట్ వీకెండ్ రిట్రీటా వెల్నెస్ రిట్రీటా అదే చెప్తున్నా కదా బ్రదర్ చూడండి మూసి ప్రక్షాళన చేయాలి చెరువులన్నింటినీ కూడా రివైవ్ చేయాలి అంటే యాజ్ ఎన్ ఇండియన్ యాజ్ ఎ హైదరాబాదీ యాజ్ ఎ తెలంగాణైట్ ఐ విల్ బి మోర్ హ్యాపీ నీకు నరేంద్ర మోడీ అన్న ఒక టైంలో ముఖ్యమంత్రి ఆయన ప్రాంతంలో అహ్మదాబాద్ లో చేసుకున్నాడు ఇట్లనే ఎండిపోయిన నదిని ఆయన రివైవ్ చేసుకుని మళ్ళీ లైవ్ లోకి తీసుకొచ్చేట్టు దాని ఒక అహ్మదాబాద్ లో రివర్ ఫ్రంట్ చేసేట్టు సాబర్మతి రివర్ ఫ్రంట్ అది చేసే ముందు ఒక ప్రణాళిక ఉన్నది ఎందరో అక్కడ ఎన్క్రోచ్ అయి ఉన్నారు వాళ్ళందరి మీద జేసీబీ నడిపేయాలి అనిల మీద వాళ్ళందరూ ఏడిపోతారు వాళ్ళందరి కోసం ఫస్ట్ ఇల్లు కట్టిండు ఇప్పుడు వీళ్ళు పోయి చూస్తారు ఊటి పోయి సాబర్మతి రివర్ ఫ్రంటే చూసుకొని వస్తారు అక్కడ ఉన్నోళ్ళని తీసి ఎక్కడ ఫ్లాట్ కట్టిండు చూడరు సిటీ మధ్యలో ఫ్లాట్ కట్టిండు 1000 ఫ్లాట్లు కట్టిండు ఆ ఫ్లాట్లు కట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి చేయాల్సిన పని చేసిండు ఈయన పోయి ఊలగొడతాడా ఓల్డ్ సిటీలో ఊలగొడతాడా ఇది కేవలం హైదరాబాద్ మీద జరుగుతున్న సబటాజ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎందుకోసం చేస్తున్నాడు జవాబు చెప్పాలి నువ్వు ఓల్డ్ సిటీ పోతావా జవాబు చెప్పాలి నీ హైదరాబాద్ పోతుందా అటు పోతే సంతోషిస్తాము ఈ ఊరికే కేటీఆర్ ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే హీస్ ఊరికి ఎందుకు అడుగుతున్నారు కేటీఆర్ అని వాట్ ఈస్ దట్ ఫెలో జస్ట్ అన్ ఎమ్మెల్యే ఈజ్ నీదర్ అపోజిషన్ లీడర్ నార్ ఈజ్ హిస్ పార్టీస్ ప్రెసిడెంట్ అట్లా వర్కింగ్ రోజులు మస్తుంటారు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు మస్తుంటారు అట్లా మొన్న ఢిల్లీకి వేయండు నేను మంత్రిని కలిసి వచ్చినా అన్నాడు మనోహర్లాల్ ఖట్టర్ గారిని కలిసిన ఏ మనోహర్ని కలిసినావు ఫోటో ఏది ఏడ కలిసినావు ఆ పోయిన బిల్డింగ్ లో 5 మంత్రులు ఉంటారు 10 మంది మనోహర్లు ప్యూన్లకు ఉన్నారు 15 మంది క్లర్కులు కూడా ఉన్నారు వాచ్మెన్ల పేరు కూడా మనోహర్ ఉంటుంది ఎవరిని కలిసినావు ఏదో వాగుతా ఉంటాడని మీరు ఆయన వాగుతున్నాడు మీరు అడుగుతా ఉంటే ఎట్లనే టైం వేస్ట్ అట్లా ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నారు టీఆర్ఎస్ లో 38 మంది ఉన్నారు అలాగే కొందరు వీగినట్టు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు గేర్ మారినట్టు అనిపిస్తుందా కొద్దిగా
చూడండి సార్, నేను చెప్తున్నా కదా, ఏదన్నా ప్రక్షాళన జరగాలి, ఏదైనా నది రివైవ్ అవుతున్నది, ఏదన్నా చెరువు రివైవ్ అవుతున్నది అంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. కానీ నువ్వు ఓల్డ్ సిటీలో అడుగు పెట్టే ధైర్యం దమ్ము ఉన్నదా నీకు? ఓల్డ్ సిటీలో అడుగు పెట్టకుండా నువ్వు ప్రక్షాళన చేయగలుగుతావా? సిల్లి ఆరోపణలు. ఇందూరు కూడా బీజేపీ అడ్డా అని నేను మస్తాను రేవంత్ని. అది ఏం చేయమంటే భయపడమంటారు ఇప్పుడు, గదగా దొరుకుమంటారు ఏంది? తెలంగాణను మాత్రం మారుస్తాం బ్రదర్, 100% తెలంగాణను మారుస్తాము. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా కూడా వీ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ గుజరాత్ మోడల్. గుజరాత్ మోడల్ గురించి ఏం తెలుసు రేవంత్కి? అసలు ఏమన్నా తెలుసా? ఆయన బేసిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తలేడు. ఒక జిల్లాకు పోయిండా, ఒక రివ్యూ పెట్టిండా, ఒక డిపార్ట్మెంట్ గ్రిప్ తెచ్చుకున్నాడా? నరేంద్ర మోడీ, నేను చెప్పింది సాబర్మతియే కాదు, అసలు గుజరాతీలు చాలా మంది గుజరాత్ వదిలేసి ఇక్కడ ఉంటుండే ఒక జమానాలో 1950లు 60లు 70లు 80లలో చాలా మంది గుజరాతీలు మనదే మన పట్టణంలో కూడా ఉన్నారు. ఆయన, నేను అనేక ఇంటర్వ్యూలలో చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తాను, నేను ఒక 1000 రోజుల ప్రణాళిక ఉండే ఆయనకి. 1,00,000కు పైన చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచిండు. అదే 1000 రోజులల్లా సుమారు 75,000 కరెంటు తీగ, హెచ్టీ లైన్ తీగలాగిండు. 54,000 ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు కట్టిండు. 24 లక్షల పోల్స్ ఇరెక్ట్ చేసిండు. గుజరాత్ కి 3 ఫేజ్ క్వాలిటీ పవర్ 1000 డేస్ ప్రోగ్రామ్ లో అందించిండు. అంత లోపల గ్రౌండ్ వాటర్ పెంచిండు. అదే టైంలో 9,000 ఉన్న అగ్రికల్చర్ ఇన్కమ్ ని ఆ 1000 రోజులలో 34,000 కోట్లకు అగ్రికల్చర్ ఇన్కమ్ పెంచిండు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ లో 19th స్పాట్ ఉన్న గుజరాత్ ని 3rd స్పాట్ కి తీసుకొచ్చిండు. ఇదే 1000 డేస్ ప్రోగ్రాంలు. ఆ తర్వాత వైబ్రెంట్ గుజరాత్ చేసిండు, మొదలు పెట్టిండు బేసిక్స్ కరెక్ట్ చేసుకుని. ఆ తర్వాత సుమారు 110 దేశాలకు పైన పెట్టుబడులు ఉన్నాయి, కోట్లాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దిస్ ఇస్ గుజరాత్ మోడల్, దిస్ ఇస్ బేసిక్ ఆఫ్ గుజరాత్ మోడల్. ఇంకా డీప్ గా పోతే ఇంకా చాలా టైం పడుతుంది పోతే. వాట్ యు నో అబౌట్ గుజరాత్ మోడల్? అవలన చేసుడు కాదు, గోయింగ్ టు ద టెక్నికాలిటీస్. నీకు చిత్తశుద్ధి ఉంటే సాబర్మతి చేసింది కట్ పేస్ట్ చేసుకో, అయిపోతుంది. నీకు ధైర్యమే లేదా? హోల్ సిటీ పై ధైర్యమే లేదు. నువ్వెక్కడ చేస్తావు ప్రక్షాళన? ఆటో డ్రైవర్లు, నరేంద్ర మోడీ ఆలోచన ఎంత డీప్ ఉంటది. ఆటో డ్రైవర్లు, కొందరు లేబరు, వాళ్ళకి దినం పూట వాళ్ళకి ఏమైనా కేసులు నడుస్తా ఉంటే కోర్టులలో దినం పూట కోర్టుకు పోతే ఆ రోజు కూలిపోతుందని జడ్జిలతో మాట్లాడుకుని డైలీ ½ అన్ అవర్ పెంచిపించిండు. వీకెండ్ కోడ్ చేసేటు వీళ్ళ కోసం. అంత సెన్సిటివ్ ఆలోచన చేస్తాడు నరేంద్ర మోడీ. ఆయన ఫ్రీ అన్నయ్య ఇయ్యలటి వరకు పక్కడబందీ ఇంప్లిమెంట్ అవుతున్నది. ఫ్రీ రేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది 5 సంవత్సరాలు దాటి. 5 లక్షల ఆయుష్మాన్ భారత్, 20 కోట్లకి పైన మెంబర్షిప్ ఉన్నది. 2 లక్షల రూపాయలు దాదాపు ఒక్కొక్క ఇంటికి ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. 5 కోట్ల దాకా ఇల్లు కట్టడం జరిగింది. 4 కోట్లయితే హ్యాండ్ ఓవర్ జరిగిపోయినాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి నా నియోజకవర్గంలో 6,300 కోట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఎక్స్పోజర్ ఉన్నది, లోన్ ఎక్స్పోజర్ ఉన్నది. ఏదైనా ఫ్రీగా ఇస్తామంటే ప్లాంట్ గా ఇస్తారు, ఇన్కమ్ కూడా పెంచాలి, ఇస్తారు. ఇక్కడ ఇన్కమ్ పెంచింది కేసీఆర్, పెంచింది ఏం లేదు. రేవంత్ పరిస్థితి చూస్తుంటే పెరిగేటట్టు కూడా లేదు.
దోపిడీ తప్ప ఏం జరుగుతలేదు తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి. దొందే ఇద్దరు దుర్మార్గులే. తెలంగాణ తల్లి విగ్రహం మీద ఈయనెవరు ఈ కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు. మరి దాన్ని ఎందుకు మీరు జియో తీసిర్రా? చేసిండ్రా? అఫీషియల్ చేసిర్రా? మరి మీ కమిట్మెంట్ ఉందా? మీ కమిట్మెంట్ లేకపోయా? వాళ్ళు తయారు చేసిన విగ్రహానికి రికగ్నిషన్ వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వలే. 9 సంవత్సరాల పైన రూల్ చేసిన వాళ్ళు. అంటే మీ కమిట్మెంట్ ఇది. మీ కాళేశ్వరంతో ఒక్క ఎకరం నీళ్ళు పెరగలేదా? కాళేశ్వరంతో 1 కిలోమీటర్ కెనాల్ లేదు. లిఫ్ట్ ఎత్తుడు పోసుడు మళ్ళా వర్షాకాలం రాగానే అన్ని కిందికి రావడు, మళ్ళీ ఎత్తుడు పోసుడు, ఇదే పని. ఎటు పోతుంది నీళ్లు? షియర్ దోపిడీ. నా నియోజకవర్గం రండి, ఆ పైపులు పడున్నాయి, అన్ని పడున్నాయి. ఆ పాతకు కూడా అయిపోతున్నాయి. పైపులు పోనుడు, కమిషన్లు మింగుడు, ఆడవాడేసుడు. ఆ డ్యామ్ రెడీ లేదు, కెనాల్ రెడీ లేదు, అసలు దాని టెండర్లు కూడా చూడాలి, డిజైన్ కూడా ఫైనల్ కాలే. పైపులు మాత్రం కూలి పడేసిరాడు. కమిషన్ల కాదా? మాదేమంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఎక్కడ కాంగ్రెస్ లేను అంటే, కాంగ్రెస్ కాదు ఏ పార్టీలో లేడు. ఎంత పెద్ద దుర్మార్గుడు. ఎవరికైనా ఉంటాడా? ఈ కేటీఆర్ అసుంటు కొడుకు, ఈ కవిత అసుంటు బిడ్డే, ఆ హరీష్ అసుంటు అల్లుడు, ఇంకో ఈ సంతోషరావు అసుంటు తోడల్లుడు కొడుకు 4 స్తంభాలు ఆట ఆడుకున్నారు కేసీఆర్ తోటి. ఉంటాడు ఎవరికైనా? చెప్పరు. ఏదైనా పార్టీలో వేసుంటాడు. 4 మధ్యలో నలిగిపోయే నాయకుడు ఉన్నాడు ఏదైనా? మైక్ ఇస్తలేరు అంటారు. అరే నువ్వు అపోజిషన్ లీడర్ మనం అసెంబ్లీకి ఎందుకు ఇయ్యరు? ఇస్తారు. నీ నాయకుడు కొట్లాడతలేడు నీకు మైక్ ఇవ్వకుంటే. మీడియా ఛానల్ కొట్లాడతారా? వచ్చిందా ముఖ్యమంత్రిగా సెక్రటరీ పోలే, అపోజిషన్ లీడర్ అసెంబ్లీకి వస్తలేడు. స్పీకర్గా అయినా మన అసెంబ్లీ లీడరు. ఇంకోటి చేసుకో, ఇంకో నోని ఇవ్వాలి. 4 స్తంభాల ఆటలు నలిగిపోతున్నాడు. వీళ్ళు కూడా మాట్లాడతారా అండి? ఆఫ్టర్ ఆల్ కేటీఆర్ అనే ఎమ్మెల్యే మాట్లాడితే మీరు పెద్ద న్యూస్లు చూపిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే 119 మంది ఉన్నారు. అట్లా మీరేమో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేయలేదంటే వాళ్ళేమో కేవలం హిందూ మతంతో చేస్తున్నారు. ₹1 వాళ్ళ ఈ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి 8,000 కోట్లు పెట్టామండి. వరంగల్ వ్యాగన్ ఫ్యాక్టరీ 8,000 కోట్లు పెట్టామండి. మీ అయ్యా ట్రైబల్ యూనివర్సిటీ మాట ఇవ్వలేదా? ఇలా ట్రైబల్ యూనివర్సిటీ పైసలు ఎవరిస్తున్నాండి? వందే భారత్ తిరుగుతలేవా? కొత్త రైల్వే లైన్లు అయితలేవా? కొత్త హైవేలు నేషనల్ హైవేలు అయితలేవా? బడుద్దాయలు, 2 బడుద్దాయలే. ఇవాళ రోడ్డు వర్కులు జరుగుతున్నాయంటే కేవలం నేషనల్ హైవేస్ జరుగుతున్నాయి. మన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జరుగుతున్నాయి. రూపాయి లేదు. సెంట్రల్ రోడ్ ఫండ్ కోసం కొట్లాడుకుంటారు ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు. సిఆర్ఎఫ్, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హైవే, ఈ 3 నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైల్వేస్ ఫాల్తు రాజకీయాలు, ఫాల్తు ఆరోపణలు, అసలు బేస్లెస్ అలిగేషన్స్, యూజ్లెస్ అడ్మినిస్ట్రేషన్. నీ గ్రామ పంచాయతీలు, సర్పంచులు ఇంతో అంత నడిపిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ నిధులు. నువ్వు ఏమిచ్చినా నాయన మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఈయన దాన్ని తీసుకుపోయి 14 లక్షల కోట్లు చేస్తాడు అంతే. ఎవరన్నా ఎక్కడన్నా ఇగో ఈ రాష్ట్రంలో ఆమ్దాని పెరిగేటట్టు ఒకటి చేసిండ్రా? ఓ పవర్ జనరేషన్ ఒక యూనిట్ పెంచిర్రా? ఒక ఇండస్ట్రీ తెచ్చి ఒక ఇండస్ట్రీ పాలసీ ఉందా? నేను గుజరాత్ మోడల్ చెప్పిన ఇప్పటివరకు. ఇంకోసారి గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే కొంచెం సిగ్గుండాలి. గుజరాత్ మోడల్ ఏమేమి జరిగినో చెప్పిన నేను. ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, 110 దేశాల పైన పెట్టుబడులు ఉన్నాయి ఆడ. ఓన్లీ జస్ట్ స్పాన్ ఆఫ్
బిట్వీన్ 2005 అండ్ 2017 నేను మాట్లాడింది. ఇప్పుడు లాస్ట్ 5-6 ఏళ్ళు ఇంకేమేమైంది వాడ? అక్కడ ఆల్కహాల్ దొరకదు, నాన్ వెజ్ సరిగ్గా దొరకదు, ఎడ్యుకేషన్ లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కొంచెం సిలబస్ అంత ఈజీగా రావు. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉండగా గ్రోత్ రేట్ అట్లున్నది. ఇలా కేసీఆర్ మాత్రం సీసాలు మాగమిడే కదా, బిడ్డవే ఢిల్లీలో కూడా అంత ప్రయత్నం చేసింది. గుజరాత్ మోడల్ గురించి ఈ రెండు పార్టీలలో ఒక్కడికి అర్హత కూడా లేదు. బోనస్ ఎక్కడ ఇచ్చింది బ్రదర్? అదే అడుగుతున్నాను నేను. ఈయన వచ్చి డిసెంబర్ 7 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 8కి బోనస్ పడుతుంది అన్నాడు. ఆ పంటకు పడకపోయాయి, నెక్స్ట్ పంటకు పడకపోయాయి. ఇప్పుడు మూడో పంటకి మొత్తం పంట అమ్మేసుకున్నాక ముచ్చట్లేదు. పంట మొత్తం అమ్మేసుకున్నాక సన్నాలకు 500 అన్నాడు. అప్పటికి 80% అమ్మేసారు బయట. కేంద్రం పాలసీస్ బాగున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగింది, రైస్ డిమాండ్ పెరిగింది అక్రౌతకులో. మీరు చేసేది ఏంది అంటున్నా. ఇంకోసారి కాంగ్రెస్ వాళ్ళు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్తున్నా, టర్మరిక్ బోర్డు మీకు అర్హతనే లేదా? మీరు ఏం చేసిండ్రా? జీవితాంతం పదవులలో ఉండి జీవితాంతం మీ పార్టీ ఉండి తెచ్చుకురా టర్మరిక్ బోర్డు? అసలు పసుపు రైతులతోటే కాంగ్రెస్ పార్టీ బతికింది ఒక టైం వరకు. వాళ్ళని ముంచిన ఘనత మీది. ఇలా రేట్లు బాగా పెరిగినాయంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ పాలసీ అది. ఇలా టర్మరిక్ బోర్డు వచ్చిందంటే నరేంద్ర మోడీ ఆశీర్వాదం అది. ఇవాళ సరే వేరే రాష్ట్రాలతోటి హెడ్ క్వార్టర్ కోసం పంచాయతీ పడుతున్నామంటే మేము పడతామండి. వీఆర్ ఫైటర్స్, వీ విల్ ఫైట్ ఫర్ అవర్ ఫార్మర్స్ అండ్ దే హ్యావ్ రైట్ టు ఫైట్ ఫర్ దేర్ ఫార్మర్స్. ఇవాళ మీరు ఇక్కడ మహారాష్ట్రలో పంట ఎందుకు పెరిగిందండి? మహారాష్ట్రలో పంట ఎందుకు పెరిగింది ఐడియా ఉన్నా రేవంత్ కి? ఆడో వెలవండే కేసీఆర్ మొత్తం ఎన్ఆర్ఐ వలసలు వెళ్ళిపోయినరు. ఇక్కడ పనిచేసేటోళ్ళు లేరు, యంగ్స్టర్స్ లేరు, రైతాంగం అగ్రికల్చర్ చేయడానికి లేరు. ఇక్కడ 1200 రూపాయలు కూలీ. పక్కకు మహారాష్ట్ర 100 కిలోమీటర్లు దాటితే 400 రూపాయలు కూలీ. పసుపుకి మెయిన్ రా మెటీరియల్ లేబరు. మహారాష్ట్రలో పంట పెరుగుతున్నది, మనం పడ్డం తిప్పలు. మోడీ ఆశీర్వదించిండు, మోదీ పాలసీలు బాగున్నాయి, రేట్లు పెరుగుతున్నది, ఎక్స్పోర్ట్ పెరుగుతున్నది, ఇంపోర్ట్ తగ్గించిన ఘనత మాది. ఇవన్నీ మేం చేసి రైతులు బాగుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలున్నా పోయి సాధించుకొని వచ్చిన బోర్డు దాని గురించి మాట్లాడే అర్హత ఉన్నది అబ్బాయి మీకు? ఈ 800 రూపాయలు ఎక్కున్నది లేబరు ఇస్తావా? బోనస్ ఇస్తావా? క్వింటాల్ కి 2,500 మహారాష్ట్రలో పడుతుంది, మనకు 4,500 పడుతుంది. ఇస్తావా 2,000? ఆ 2,000 1,500 2,000 రూపాయల డిఫరెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ లేబర్ కాస్ట్ అండ్ ఫర్టిలైజర్ కాస్ట్, న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్. ఈడ యానిమల్ హస్బెండరీ లేదు. ఆ మహారాష్ట్రలో కొద్దిగా బాగానే ఉంటుంది కాబట్టి అక్కడికి తెచ్చుకొని అమ్ముతారు. ఈడ ఏం తెలుసా మీకు? మింగుడు, దోసుకునుడు, హైడ్రా జేసీబీ పెట్టి వసూలు చేసుడు, రైతులు కష్టపడ్డ ధాన్యం మీద బ్లాక్ మార్కెట్ చేసుకుంటే సంపాదించుడు, ఆప్షన్లలో స్కాములు చేసుడు, సేమ్ కరప్ట్ బ్యూరోక్రాట్స్ కంటిన్యూ చేసుడు, దోపిడీ చేసిన కాంట్రాక్టర్లను కంటిన్యూ చేసుడు. కేసీఆర్ కి మీకు తేడా ఏమన్నదే? అడగండి.
దేశంలో ఎక్కడైనా ఉన్న ఏడాదికి 50,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు కోట్లు రైతులకు రుణమాఫీ చేసినాము. మోడీ వస్తాడా చెప్పారు, కేసీఆర్ వస్తాడా బ్రదర్, నేను దాని జవాబు చెప్తే, నేను గ్రామాల నుంచి గ్రామం యూనిట్ గా నేను తెచ్చిన 25% మందికి అందింది, 75% మందికి అందలేదు. అదొకటే కాదు మీ వాగ్దానం. రైతులకి 15,000 ఏమైంది? రైతు బంధు బోనస్లు ఏమైనాయి? దానికి మోదీ చర్చ ఎందుకు? దీనికి జవాబు ఇవ్వరాదు ఫస్ట్. నీతోటి కూడా మోదీ చర్చిస్తాడా అనండి? జానడు లేడు భూమికి. నువ్వు చేసిన వాగ్దానాలే కదా. నీకు మల్లికార్జున ఖర్గే అని శివాట్లు పెట్టిండు, ఎటవాడితే ఎడాపడి వేయకూరు వాగ్దానాలని. ఆయన చదువుకోలే తెలంగాణ మేనిఫెస్టో మల్లికార్జున ఖర్గే? అప్పుడు ఆయననే కదా ఏఐసీసీ ప్రెసిడెంట్. ఎవరు అప్పుడు చదువుకోకుండా ఆయన ఓకే చేయకుండానే అనౌన్స్ చేసిరా? ఆడ డ్రామా ఈడ డ్రామా. ఏదో వీళ్ళ అదృష్టం బాగుంది, కేసీఆర్ దింపింది బీజేపీ, కానీ ఎప్పుడు అదృష్టం బాగుంది, ఎప్పుడు కాంగ్రెస్ వాడు ఎక్కిండు.